కేసీఆర్ ను పరామర్శించిన జగన్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న ఏపీ సీఎం. కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం, షర్మిలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఖర్గే, రాహుల్. ఢిల్లీలో ఖర్గే అధ్యక్షతన కీలక సమావేశం, పాల్గొన్న రాహుల్, ప్రియాంక, సీఎం రేవంత్ రెడ్డి. తాడేపల్లిలో ఏపీ బీజేపీ కోర్ కమిటీ భేటీ, అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయిన తరుణ్ చుగ్. అమర్నాథ్ కు పార్టీలో సముచిత స్థానం, జగన్ న్యాయం చేస్తారన్న వైవి సుబ్బారెడ్డి. జెడ్పీటీసీగా గెలవలేని వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించాం, ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్. విజయవాడలో టీడీపీ జయహో బీసీ సదస్సు, చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సమావేశం. ఉభయ గోదావరి జిల్లాలో పవన్ టూర్, కాకినాడ, భీమవరంలో పర్యటన. ఈ నెల 9, 10 తేదీల్లో ఏపీకి రానున్న సీఈసీ అధికారులు, ఓటర్ల జాబితాపై ఫిర్యాదులను పరిశీలించనున్న అధికారులు. అద్దె బస్సు యజమానులతో ఆర్టీసీ చర్చలు సఫలం, రేపటి నుంచి ఎలాంటి సమయం ఉండదన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్. తెలంగాణలో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు, నకిలీ వెబ్సైట్లతో చలాన్లు వసూలు చేస్తున్న కేటుగాళ్లు. ఆసిఫాబాద్ జిల్లాలో పంట పొలాల్లో చిరుతల సంచారం, భయంతో పరుగులు తీసిన రైతులు. తమిళనాడులో తప్పిపోయిన పిల్ల ఏనుగు, డ్రోన్ల సాయంతో సేఫ్ గా తల్లి వద్దకు చేరిన అటవీ సిబ్బంది. బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం, 19 మంది కౌన్సిలర్ల సంతకాలతో జిల్లా పాలనాధికారికి లేఖ. మంచిర్యాల జిల్లాలో మీ సేవా కేంద్రాలకు ప్రజలు క్యూ, ఆధార్ కు ఫోన్ అనుసంధానం చేసుకునేందుకు బారులు. బీజేపీ ఆపరేషన్ సౌత్, దక్షిణాదిలో 50 ఎంపీ సీట్లు గెలవాలని టార్గెట్. సీబీఐ, ఈడీలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది, తనను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయన్న కేజ్రీవాల్. శబరిమలకు పోటెత్తిన భక్తులు, అయ్యప్ప దర్శనానికి 12 గంటల సమయం. 22న అయోధ్యలో వెలగనున్న భారీ దీపం, గిన్నిస్ బుక్ లో నమోదు చేసేందుకు సన్నాహాలు. యోగి ఆదిత్యనాథ్ కు బాంబు బెదిరింపులు, 2 నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు. భారీ ప్రయోగాలకు ఇస్రో సన్నాహాలు, త్వరలో మానవ సహిత అంతరిక్ష ప్రయోగం. మొయిత్రా బహిష్కరణపై వివరణ ఇవ్వండి, లోక్సభ సెక్రటరీకి జనరల్ కి సుప్రీంకోర్టు నోటీసులు. దేశంలో రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసులు, జాగ్రత్తలు పాటించాలి అంటున్న వైద్యులు.